సార్ సత్యమూర్తి గారు, మనం రోజుకొక డిబేట్ పెట్టాల్సి వస్తుందండి దీని మీద. అంటే రోజుకొక తప్పుడు ప్రచారం. అంటే నేను అడుగుతూ ఉన్నాను, మీరు అది తప్పని చెప్పి కొట్టిపారేస్తూనే ఉన్నారు. సో ఈ రోజు ఒక కొత్త అంశం వచ్చింది, అది దివ్యాంగుల గురించి. అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ కట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి 5 లక్షల మందికి కట్ చేసింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ నిజంగా చూస్తే కొంతమంది పెన్షన్ కోసం కట్ అయింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సో నిజంగానే అర్హులకు పెన్షన్ కట్ అవుతుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడుకుంటే, మరి కూటమి ప్రభుత్వం ఏమో రోజుకొకళ్ళని అరెస్ట్ చేస్తున్నది, రోజుకో కుంభకోణం బయటికి తెస్తున్నది, మరి ఆస్తులు జప్తు చేస్తున్నది, త్వరలో బిగ్ బాస్ కూడా దొరుకుతాడని అంటున్నారు. ఇంకొక వైపు చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏమో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నది. మరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అతని పరిస్థితి ఏంటో అతనికి అర్థం కావట్లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావట్లేదు. జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇట్లా మరి రకరకాలుగా వాళ్ళు వాళ్ళు అంటే వైసీపీ నాయకులు, అప్పట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు, అప్పట్లో సమాజం మొత్తాన్ని గడగడలాడించిన వాళ్ళు, మరి ఈ రోజున గడగడలాడిపోతూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేయక ఇంకా జగన్మోహన్ రెడ్డికి వేరే గత్యంతరం ఏముంటుంది? అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోతే మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు మద్యం స్కామ్ మీద డిబేట్ పెడతారు, అంతేనా? ఇగో ఇవాళ మళ్ళీ ఆయన రాజకసిరెడ్డి ఆస్తులన్నీ జప్తు చేసిందండి ప్రభుత్వం అని డిబేట్ పెడతారు. మరి రాజకసిరెడ్డి ఆస్తులు జప్తు చేసింది అంటే మరి ఆ ఆస్తులన్నీ ఎవరివి? ఆ జగన్మోహన్ రెడ్డివే కదా, అంతే కదా. ఇప్పుడు 100 ఎకరాలు కొనే శక్తి ఇతనికి ఎక్కడ ఉంటుంది? మరి దాని నుంచి మీరు డిబేట్ పెడతారు, మేము అది చెప్పాల్సి వస్తుంది. అందుకని మనల్ని డివైడ్ చేయాలి కదా. అందుకని ఇప్పుడు ఈ వికలాంగుల పెన్షన్లు కట్ చేస్తున్నారు. అసలు అన్యాయం జరిగిపోతుంది వికలాంగులకి అని అసలు ఈ ఇష్యూ బయటికి ఎట్లా వచ్చిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి టైంలో నిజమైన వికలాంగులకేమో పెన్షన్లు కట్ చేశారు, నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కట్ చేశారు. అంగవైకల్యం లేని వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. దీని మీద మామూలుగా అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలని అనుకోలేదు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విపరీతంగా కంప్లైంట్లు వచ్చినాయి. మీరు ఇక్కడ అనర్హులకి ఇస్తున్నారండి, మీరు పెన్షన్లు విపరీతంగా పెంచేశారు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు విపరీతంగా పెంచేశారు, అదంతా అనర్హులకి వెళ్తూ ఉన్నది, నిజమైన వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు, మీరు దయచేసి గమనించండి అని చెప్పి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్లకి కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్లు వచ్చిన తర్వాత మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, ఆఫీసర్లు కూడా ఊరుకోరు కదా. ఏంటిది కంప్లైంట్ నిజమా కాదా అని చెప్పి వాళ్ళు కొంత పరిశోధన జరిపితే వాళ్ళు ఫీల్డ్లో తప్పులు తేలినాయి, ఆ సదరన్ సర్టిఫికేట్లే తప్పు ఉన్నాయి. దాంతో ఏం చేయాలంటే వాళ్ళు అంటే రిపోర్టు గవర్నమెంట్, ఇదిగో ఇట్లా ఉన్నదండి, ఇట్లా మరి ఏం చేయాలండి అంటే, అప్పుడు ఇటువంటి కంప్లైంట్లు ఎక్కడ వచ్చినాయని చూస్తే రాష్ట్రం నలుమూలల నుంచి కంప్లైంట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? అందుకని రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. రీవెరిఫికేషన్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళకేమీ పెన్షన్లు ఆపట్లేదు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ పెట్టి చాలామందికి ఏంటంటే టెంపరరీ సర్టిఫికెట్లు తీసుకుంటారు, డిజేబిలిటీ సర్టిఫికెట్ టెంపరరీది కూడా తీసుకుంటారు. తాత్కాలికంగా అటువంటి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు పెన్షన్ ఆపొద్దు అని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 63,70,000 మందికో ఎంతమందికో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అందులో సహజంగా ఏంటంటే కొంతమంది మరణిస్తారు కదా, మరణించిన వాళ్ళ పెన్షన్లు తగ్గిపోతాయి కదా, అట్లా తగ్గిపోయినాయి, అట్లా కొన్ని పెన్షన్లు తగ్గినాయి.
కొన్ని అంటే ఒక దాదాపుగా ఈ 14 నెలల కాలంలో 2 లక్షల మందికో ఎంతమందికో పెన్షన్లు తగ్గినాయి. అది సహజంగా తగ్గినాయి. ఆ సహజంగా తగ్గిన దాన్ని అంటే చనిపోతారు కదా, చనిపోయిన వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ డిపెండెంట్స్కి ఇస్తూ ఉన్నారు. సో పెన్షన్ ఆగటం అనేది ఎక్కడా జరగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రీవెరిఫికేషన్ దాని మీద విపరీతంగా గొడవ చేస్తున్నారు. అక్కడ విలేజెస్లో వాళ్ళు ఏంటంటే ముందర నోటీస్ బోర్డుకి పంపించారు. నోటీస్ బోర్డులో పెట్టారు, అయ్యా మీరు వచ్చి మీ డిజబిలిటీ సర్టిఫికెట్ని చూపించండి. మీరు రాలేని పక్షంలో డాక్టరే మీ ఇంటికి వచ్చి మీ సర్టిఫికెట్ మిమ్మల్ని వెరిఫై చేస్తాడు అని మీకు వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించారు. చాలామంది వికలాంగులు లేకపోతే హెల్త్ గ్రౌండ్స్ మీద ఉన్నవాళ్ళు బయటికి రాలేరు కాబట్టి డాక్టర్లను అరేంజ్ చేశారు. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇప్పటికే దాదాపుగా 40,000 దొంగ సదరం సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 40,000. ఒక పులివెందుల్లోనే 3,000 దాకా ఉన్నాయంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? 100%. వాళ్ళకి ఏంటి అంటే వికలాంగులకి కొంచెం పెన్షన్ ఎక్కువ కదా, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలందరికీ ఈ దివ్యాంగుల పెన్షన్ రాయించాడు. చాలా ఒకచోట కాదు, ఒక్క పులివెందులనే కాదు, రాష్ట్రం మొత్తం అట్లాగే ఉంది. మరి వాటిని తీసేయాలా వద్దా మీరు చెప్పండి. అనర్హుడైన వాడికి వెళ్తే ఎట్లా, పెన్షన్ వెళ్తే ఎట్లా వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత రీవెరిఫికేషన్ జరుగుతున్నప్పుడే చాలామంది వాళ్ళు వచ్చి రీవెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. వాళ్ళకి నిజంగా వైకల్యం ఉన్న వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతున్నది. లేని వాళ్ళకి చెప్పా కదా 40,000 బోగస్ సదరం సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఎట్లా బయటపడతాయి? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లేటెస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నది. ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారో దాన్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నది. అదొక పెద్ద కుంభకోణం. అంటే కుంభకోణాన్ని కంటిన్యూ చేయాలా? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇందులో ఎవరికైనా కానీ అంటే నిజంగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసుకుంటే విత్ ఇన్ నో టైం ఇమ్మీడియట్గా వాళ్ళని వెరిఫై చేసేసి మళ్ళీ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. పెన్షన్ ఆపట్లేదు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తూ ఉంటే వీళ్ళకి శాశ్వత అంగవైకల్యులకి ఎందుకు ఆపుతారు? ఇక్కడ ఒకళ్ళిద్దరూ ఏదో అఘాయిత్యాలు చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంత పని లేదు, అంత అవసరం లేదు, అంత వైలెంట్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిజమైన వికలాంగులకి ఈ పెన్షన్ అనేది ఆగదు. ఇది క్లియర్ కట్గా ప్రభుత్వం చెబుతూ ఉంటే మరి వెరిఫై చేయొద్దంటారా మీరు? వెరిఫై చేయకపోతే అనర్హులు తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? 40,000 బోగస్ సదరం సర్టిఫికెట్లు అంటే మామూలు విషయం కాదు. అది ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్. ది గవర్నమెంట్, లూటింగ్ ది పబ్లిక్ మనీ. దీన్ని ఆపాలి. కొంతమందికి అసౌకర్యం కలుగుతుంది. అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే అర్హుడికి గనక పెన్షన్ రాదు అని చెప్పి ఎవరన్నా సర్టిఫికెట్ ఇస్తే, ఎవరన్నా చెబితే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇచ్చేస్తారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లేకుండా దొంగలందరికీ వాళ్ళ పేర్లు తీసేయకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ కంటిన్యూ చేయాలని అడగటం కరెక్టా? దీని మీద మీకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు మరి రోడ్డు ఎక్కిన వాళ్ళందరూ వికలాంగులే కదా సార్, మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదంటారా? ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా వస్తూ ఉన్నాయి, పెన్షన్లు వస్తాయి. ఆపే వీలు లేదు, ఆపే హక్కు ఎవరికీ లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని అనుకోవటంలా ఎక్కువ మందికి ఇవ్వాలనుకుంటున్నది, కానీ దొంగలకి ఇవ్వాలని అనుకోవటం లేదు. అందుకని వెరిఫికేషన్ చేస్తున్నారు. దివ్యాంగులందరూ ఈ రీవెరిఫికేషన్కి సహకరించాలి. నిజంగా దివ్యాంగుడు అయితే అతనికి భయం ఎందుకు సహకరించకుండా? డాక్టర్ని మేనేజ్ చేసుకొని దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నవాడు భయపడాలి. నిజంగా దివ్యాంగుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.